ఓ పరిశుద్ధ క్రీస్తుని పవిత్ర సేవలో తరించిన సేవికలారా, ప్రభు క్రీస్తు ప్రేమని ప్రపంచమున జాటిన వనితలారా, ఈ పరిచర్యలు ప్రభు సేవలో ఫలించి విలసిల్లగా నేటికి 10 వత్సరముల బంగారు జూబిలి వేడుక జరుగగా, జూబిలి వేడుక జరుగగా నవమఠ కన్యల స్వర్ణ జూబిలి మహోత్సవమునకు స్వాగతం. సిఎస్ఏ సభాధినేతలకు బంగారు జూబిలి స్వాగతం. ఉడుమల నిర్మల హృదయమేరి అధినేత్రుల ఘన స్వాగతం. నవమఠ కన్యల స్వర్ణ జూబిలి మహోత్సవమునకు స్వాగతం. నీ తల్లిదండ్రులు నిన్ను కననపుడి నిన్నెందుకు నిన్ను ప్రభునాడే, అనాది సంకల్ప చిత్తమే నీ సేవ ధన్య జీవితమే. నీ తల్లిదండ్రులు నిన్ను కననపుడి నిన్నెందుకు నిన్ను ప్రభునాడే, అనాది సంకల్ప చిత్తమే నీ సేవ ధన్య జీవితమే. సిస్టర్ జీవ సింగారెడ్డి హాయెట్ చార్లెస్ మేరీ జోసెఫ్ దగా మార్టిన్ మేరీ అర్ధగట్టగా రెండీనా సై బృందని పిలిచే బేబీ జసిల్లో గోపు అన్సెల్మా వసనా జాన్ పాల్ గాదే జాన్ ఆఫ్ ద క్రాస్ కాళిగా. ఆయుష్మాన్ భవ దీర్ఘాయుష్మాన్ భవ, నిండుగా జీవించుడి ప్రభు వెంటగా దీవించగా. నవమఠ కన్యల స్వర్ణ జూబిలి మహోత్సవమునకు స్వాగతం.
చీకటిలో చిరుదివ్వెలు మీరై అనగారిన బ్రతుకుల వెలిగింపే ఆశయం క్రీస్తు గమ్యమై పయనించిన ఓ కన్యకలారా చీకటిలో చిరుదివ్వెలు మీరై అనగారిన బ్రతుకుల వెలిగింప సేవే ఆశ్రయం క్రీస్తు గమ్యమై పయనించిన ఓ కన్యకలారా అడులై పోరాడిన వనితలు ఎండగాలిలో వానహోరులో ఒంటరులై పోరాడిన వనితలు ఆయుష్మాన్ భవ దీర్ఘాయుష్మాన్ ప్రభు మెండుగా దీవించగా ఆయుష్మాన్ భవ దీర్ఘాయుష్మాన్ ఉత్సవమునకు స్వాగతం ఫలభరితులుగా పసిడి జూబిలి ప్రభువే దీవెనగా దీవించగా ఆయుష్మాన్ భవ దీర్ఘాయుష్మాన్ భవ నిండుగా జీవించుడి ప్రభు మెండుగా దీవించగా నవమఠ కన్యల స్వర్ణ జూబిలి మహోత్సవమునకు స్వాగతం నమ్మకమైన దేవుని సేవలు నమ్మకమైన దేవుని సేవలో గడిపితిరి మీ జీవితము మీ యవ్వన కాల సౌందర్య జ్ఞానములు ధారపోసితిరి ప్రభు మహిమార్థం ఎడబాయని ప్రభు ప్రేమలు మిమ్ము చిరకాలము తన కృడి ప్రభు మెండుగా దీవించగా ఆయుష్మాన్ భవ దీర్ఘాయుష్మాన్ భవ నిండుగా జీవించుడి ప్రభు మెండుగా దీవించ సహృదయ మిత్రాసన ఈ కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ వరంగల్ మేత్రాసన విశ్వాస వికాస రథసారథి అయిన మహాగణత వహించిన శ్రీ శ్రీ ఉడుమల బాలా గారిని గూర్చి వాక్య పరిచయం చేయవలసిందిగా రెవరెండ్ సిస్టర్ గోవింద థోమస్ గారిని కోరుచున్నాము. మాన్యులు పూజ్యులైన శ్రీ 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 ఉడుమల బాల బిషప్ గారు వరంగల్ జిల్లా ముద్దుబిడ్డ. వీరు ఘనపురం మండలానికి చెందిన గూడూరు గ్రామంలో జూన్ 18వ తేదీ 1954వ సంవత్సరంలో ఉడుమల శివరెడ్డి జత్రుతమ్మలకు ప్రథమ పుత్రుడిగా జన్మించారు. వీరు దైవ సేవకై మక్కువతో తనను తాను దైవ సేవకు అంకితం చేసుకొని 1979వ సంవత్సరంలో గురువుగా అభిషిక్తులైనారు. డోర్నకల్ విచారణ సహాయక గురువుగా తమ అలాగే గుంటూరు ప్రొవిన్షియల్ సుపీరియర్ రెవరెండ్ సిస్టర్ సుందరి కాకుమారి గారిని
సుపీరియర్ రెవరెండ్ సిస్టర్ నిర్మలా ఉడుమల గారు ఈనాటి స్వర్ణ జూబిలీ నవకన్యలను గూర్చి సభాసదులకు పరిచయం చేయవచ్చు. పూజ్యులైన ఘన ఓరుగల్లు పీఠాధిపతులు డాక్టర్ శ్రీ 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 ఉడుమల బాలగారికి, మఠశ్రేష్ఠులైనటువంటి మన రోజ్లిండా గారికి, ప్రొవిన్షియల్స్ గురువరేణ్యులు, బ్రదర్స్కి, కన్యాస్త్రీలకు, తల్లిదండ్రులకు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులు, పాత్రికేయులు, టీచర్స్కు, బాలబాలికలకు, మా తోటి పనిచేస్తున్నటువంటి రకరకాల ఉద్యోగస్తులందరికీ స్వాగతం, ఘన స్వాగతం. ఈ దినము మా పునీత అన్నమ్మ గారి సత్యోపదేశ చరిత్రలో మరో సువర్ణ పేజీ లిఖించబడింది. స్వర్ణోత్సవం జరుపుకునే ఈ 9 మంది సిస్టర్స్ని చూస్తుంటే నాకు ఒక చిన్న సూఫీ కథ గుర్తొస్తుంది. సూఫీ సంప్రదాయానికి చెందిన ఒక యవనస్తురాలు ఒక వృద్ధ స్త్రీని ఇలా అడుగుతుంది, మీ జీవితంలో అతి బరువైన కష్టాలు ఏంటి అంటే ఆమె ఏమి సమాధానం చెప్పిందంటే, నాకు అసలు కష్టాలనే మాటకి అర్థమే తెలియదు, ఎందుకంటే నా కష్టాలన్నీ దేవుడే మోసారు అని సమాధానం చెప్పింది. ఈనాడు స్వర్ణ జూబిలీ జరుపుకునేటువంటి ఈ 9 మంది కన్యాస్త్రీలలో కష్టాలు ఉన్నాయంటే ఉన్నాయి, లేవనుకుంటే లేవని, చాలా బరువైన కష్టాలే ఉంటే ఉండొచ్చు. ఈరోజు ఈ జూబిలీ కన్యాస్త్రీలకు అవి కష్టాలని తెలిసినా కూడా అవి చాలా తేలికగా భావిస్తూ వచ్చారు. దేవునికి ప్రామాణిక్యంగా విశ్వాసపూరితంగా జీవించినందుకు ఈరోజు మనం అందరం కలిసి ఇంత గొప్ప పండుగ చేసుకుంటున్నాం. 1965వ సంవత్సరం సరిగ్గా మేరీ జెసిలా, సిస్టర్ అన్సల్మా, సిస్టర్ జాన్ పాల్ అండ్ సిస్టర్ షౌరీలు, వీరికి ఆ దైవ సందేశంలో ఇమిడి ఉన్న దైవ పిలుపు అంత చిన్న ప్రాయమందు అర్థమైందో లేదో తెలియదు, కానీ దేవుని మీద వీరికి తెలియవు. కానీ తెలియకుండానే ఆ రోజుల్లో చీకటిలో ప్రయాణించడానికి పూనుకున్నారు. కానీ వీరి ఈ 10 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో దేవుని కాంచరేఖ రోజ్లిండా గారి తరపున, ప్రొవిన్షియల్స్ మన సిస్టర్స్ అందరి తరపున మీకు అభినందనలు తెలుపుకుంటున్నాను. పునీత పౌలు గారు ఇలా అన్నారు, దేవుడు మనం అడిగిన దానికన్నా లేక ఊహించిన దానికన్నా ఎన్నో రెట్లు మన యందు గొప్ప కార్యాలు చేస్తారు. సిస్టర్స్, ఇది మీ యందు అక్షరాల నెరవేరింది. మీ ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. మన వైద్య, సాంఘిక సంక్షేమ, ఇతర తనకున్నటువంటి చేతులు కాళ్ళుగా మలుస్తూ ప్రేక్షిత కార్యంలో హితోధికంగా దీవిస్తున్నారు. 9 మంది జీవితాలు, వారి జీవిత ప్రమాణాలు, వారి జీవిత విలువలు అంతా కలిసి సంగమమై నవరాగాలు కలిసి ఒకే రాగమైనట్టుగా డైరెక్టర్గా గత 14 సంవత్సరాల నుండి సిస్టర్ మార్టిన్ మేరీ వృద్ధాప్యంలో ఉన్న సిస్టర్స్ని ఆదరించడంలో ఆమె సాటి. ఈరోజు ఖమ్మంలో సుపీరియర్గా వృద్ధాప్యంలో ఉన్న స్త్రీలకు, సిస్టర్స్కి ప్రత్యేకమైన సేవ చేస్తున్నారు. సిస్టర్ చార్ల్స్ ప్రధానోపాధ్యాయులుగా, సిస్టర్ గాలి శౌర్యులు సుపీరియర్గా, ముఖ్యంగా మా సభలో ఉన్న ఒకేషన్స్ అన్నింటికీ ఆమె చాలా కారణం. ఆమె ఒకేషన్ ప్రమోషన్స్కి ఒక పెద్ద స్ఫూర్తి. ఇంత గొప్ప బాధ్యతలు నిర్వహిస్తున్న మీరందరినీ మనమందరం ఒక్కసారి లేచి కరతాళ ధ్వనులతో వారందరినీ అభినందిద్దాం. రాసిన ప్రధాన కాపరి అయిన ఘన శ్రీ 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 ఉడుమల బాల గారు శాలువాతో సన్మానించాల్సిందిగా మనవి చేస్తున్నాం. You
అనేక మంది విద్యార్థుల వృద్ధుల అభాగ్యుల జీవితాలలో వెలుగును నింపిన త్యాగశీలుడైన ప్రియతమ జూబిలేరియన్ మఠకన్యలకు ప్రతి పువ్వు విరబూసి సుగంధాలు వెదజల్లు వేళ మేలిమి పసిడి కాంతుల కృతజ్ఞత స్తోత్ర బలికి విచ్చేసిన మది నిండిన వేళ దివ్య వరాలతో 50 వసంతాల నేపథ్యంలో జూన్ నెల 15వ తేదీన కీర్తిశేషులు మరియు పుణ్య దంపతులు అయిన సింగారెడ్డి శౌరెడ్డి నక్షత్రమ్మల అష్ట సంతానములో 2వ బిడ్డ మన మదర్ రెజీనా గారు. ఈ పుణ్యజీవుల ప్రథమ ఫలం బ్రదర్ థోమాస్ రెడ్డి గారు మనందరికీ సుపరిచితులు. అలానే ఆడపిల్లల్లో ప్రథమ ఫలం మదర్ రెజీనా గారు. ప్రథమ ఫలాలను దైవ సేవ మానవ సేవకు అర్పించిన ధన్యజీవులు వీరి. సత్కరించవలసిందిగా కోరుతున్నాము. గుంటూరు ప్రొవిన్షియల్ సుపీరియర్ జ్ఞాపికను బహుకరించాల్సిందిగా కోరుతున్నాము. కనిష్ట పుత్రికగా సెప్టెంబర్ 19వ తేదీ 1945లో జన్మించారు. వీరి అసలు పేరు పఠాన్ బషీర్. ఇప్పటికీ పెద్ద ప్రాయం